అమెరికాలో ట్రంప్ గెలిస్తే ఏంటి, కమలా హారిస్ గెలిస్తే ఏంటి, మాకేం పట్టేదుంది అని అనుకోకండి. అక్కడ ఎవరు గెలిచారో మీరు ఇక్కడ ఎక్కడున్నా సరే తెలుగు స్టేట్స్‌లలో మీరు కూడా ఫీల్ అవుతారు. మీరు యూఎస్‌కి వెళ్ళాలనుకుంటేనే కాదు, ఇక్కడ వర్క్ చేయాలనుకున్నా సరే ఆ పెయిన్‌ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో అండ్ ట్రంప్ అండ్ హారిస్ యొక్క మెయిన్ క్లియర్ గోల్స్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ 4 ఇయర్స్‌లో అచీవ్ చేద్దాం అనుకున్న ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ లేటెస్ట్గా జరిగిన డిబేట్ వల్ల మనకు కొంచెం క్లారిటీ పిక్చర్ వచ్చింది. ట్రంప్ దేని మీద ఫోకస్ చేయబోతున్నాడు అండ్ కమలా హారిస్ దేని మీద ఫోకస్ చేయబోతుంది అని చెప్పేసి. ఇప్పటికి కూడా సరే లీడ్లో ఎవరున్నారంటే బేర్లీ 2 పాయింట్స్కి ఎక్కువగా కమలా హారిస్కి ఫేవర్గా ఉంది. కానీ నిజం చెప్పాలంటే స్వింగ్ స్టేట్స్ గురించి చూసుకున్నట్టయితే ఒక రేంజ్లో స్వింగ్ అవుతున్నాయి. సో ఎవరు గెలుస్తారు అనేది అయితే అస్సలు తెలియదు. ఇప్పుడున్న పాయింట్కి అయితే నిజం చెప్పాలంటే టాస్ వేసి చెప్పుకోవడమే బెటర్. సో వాళ్ళిద్దరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ట్రంప్ గెలిచినట్టయితే ఇక టరిఫ్స్. మనం ఏదిని గురించి మాట్లాడుకుంటున్నామంటే అమెరికాకి ఎక్కడి నుంచి వచ్చినా సరే మినిమం 10% ఆఫ్ ద ట్యాక్స్ ఆన్ ఆల్ ఇంపోర్ట్స్. అండ్ ఒకవేళ చైనా నుంచి వాళ్ళు తీసుకొచ్చుకున్నట్టయితే ఇంపోర్ట్స్ మీద 60% సర్చార్జ్. అండ్ ట్రంప్ ఇదన్నీ ఒక జాబ్ క్రియేషన్ బొనాన్సా లాగా వాళ్ళకి పిచ్ చేస్తున్నాడు. కానీ మూడీస్ ఇంకొక డిఫరెంట్ ట్యూన్ చెప్తుంది. మిడ్ 2025 వరకు రిసెషన్ రాబోతుంది అండ్ మీరు ఏవైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయో అవి దగ్గర $1,700 తక్కువ కాబోతున్నాయి. అంటే సింపుల్గా 1,40,000 దాకా అనుకోండి, 30,000 40,000 దాకా చాలా లైట్గా అయిపోతాయి అంట వ్యాలెట్స్. అండ్ అది జస్ట్ అపటైజర్ మాత్రమే. ఇప్పుడు కమలా హారిస్ గురించి చూసుకుందాం. బైడెన్ 2.0 అప్రోచే, కానీ కాకపోతే కొంచెం ట్విస్ట్ ఏంటి అంటే తను ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిపైన 28% హైక్ చేయాలి అని అనుకుంటుంది ట్యాక్స్. అలాగే హౌసింగ్ మోర్ ఎఫోర్డబుల్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ఇక్కడ మనం సెంటిమెంట్స్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక చైనా షాప్కి వెళ్ళి బుల్ని కొనుక్కున్నట్టు, అలాగే డిప్లొమాట్తో కలిసి టీ పార్టీలో ఉన్నట్టు. ట్రంప్కి ఏమో టరిఫ్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు అండ్ కమలా హారిస్కి ఏమో ఖచ్చితంగా సరే టరిఫ్స్, టాక్సెస్ ఆన్ దోస్ పీపుల్. ట్రంప్కి టరిఫ్స్, వేరే కంట్రీ మీద ఇంపోర్ట్స్. ఇది పరిస్థితి. అండ్ ఇక్కడ మిడిల్ గ్రౌండ్ ఏంటి అని అంటే ఎవరికి తెలీదు. సో ట్రంప్ గెలిచినట్టయితే నిజం చెప్పాలంటే ఉక్రెయిన్, చైనా వీటన్ని మీద ఉక్రెయిన్ని అసలు పట్టించుకోవడం ఎక్కువ శాతం అండ్ చైనా పైన ఇంకెక్కువగా ట్రేడ్ వార్స్ కంటిన్యూ అవుకుంటూ ఉంటాయి. అండ్ హారిస్ ఒకవేళ గెలిచినట్టయితే మోర్ ఆఫ్ ద మిడిల్ గ్రౌండ్. సింపుల్గా ఇప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, పెద్దగా ఏం చేంజ్ ఉండదు. అండ్ ఇక మనీ గురించి చూసుకుందాం. ట్రంప్ ప్రెసిడెన్సీలో ఇంకొకటి ఏంటి అంటే డాలర్ యొక్క ఫైనాన్షియల్ రోలర్ కోస్టర్. ఫస్ట్ ఏంటి అంటే ఎవరైతే డాలర్ని యూజ్ చేయొద్దు అని అనుకుంటున్నారో ఇంటర్నేషనల్ ట్రేడ్స్లో ఆ కంట్రీస్ పైన 100% టరిఫ్స్ని విధిస్తా అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రేడ్లో రూపీ యూజ్ చేసుకుంటే మనం ఒకవేళ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే వాటికి ఏమైనా ట్యాక్సెస్ వేస్తాను అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది ఎంతవరకు అవుతుందో తెలియదు, బట్ మేబీ కావచ్చు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా ఎదగాలి అని అనుకుంటుంది అండ్ ఇండియా నుంచి వెళ్ళే వాటికి కూడా 10% ఎక్స్ట్రా ట్యాక్సెస్ పడతాయి. సో మేబీ ఇండియా స్పెషల్లీ అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప వీటితో ఎలాంటిది లేదు. అండ్ యుఎస్ FTAస్కి అస్సలు ఒప్పుకోదు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి. దగ్గర చాలా అంటే చాలా కష్టం FTAs యుఎస్తో అంటే. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఏమో యుఎస్ సాయిల్ పైనకి మ్యానుఫ్యాక్చరింగ్ని తీసుకురావాలి అని అనుకుంటున్నాడు కంపల్సరీ. అండ్ హారిస్ ఏమో ఇంకొక వైపు గ్లోబల్లో అన్ని టీమ్ వర్క్ ఐజ్ ద డ్రీమ్ వర్క్ అనే పిచ్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు. కానీ ట్రంప్ మాత్రం ఆడుతుంది హై రిస్క్ హై రివార్డ్ రోలర్ కోస్టర్, అయితే హారిస్ ఆడుతుంది మోర్ స్టడీ జర్నీ. సో ఇక్కడ పీపుల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. బట్ ట్రంప్ గెలిస్తే మాత్రం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కూడా కొంచెం పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ హారిస్ గెలిస్తే యాజ్ యూజువల్. సో పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. మీరేమనుకుంటున్నారు?